ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచిపెట్టినవాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ఒక స్పష్టమైన మాట తెలియజేస్తూ వచ్చినాడు మనకు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడినామో, ఆయన చెంత చేరి మనం పాపాలు ఒప్పుకున్నామో, ఆయన రక్తం చేత విమోచింపబడుతూ వచ్చినామో, రక్షింపబడిన మనకు దేవుడిచ్చే గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది గల మాటలు ఇవి. యేసు ప్రభు శిష్యులు 12 మంది ఉంటే అందులో మొదటిగా పేతురు అన్నిట్లో చురుకుగాను, దుర్గుతనంగాను, ముందు మాట్లాడేవాడుగా ఉన్నాడు. అది మనకు అందరికి తెలుసు. అయితే ఇక్కడ చూస్తే పేతురు ఏమంటున్నాడంటే, ప్రభుతో అంటున్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించినామన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా చాలాసార్లు ప్రభువుని కొరకు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. వాళ్ళు సమస్తం విడిచిపెట్టుకోరంట. ఇది గమనించండి. సమస్తం విడిచిపెట్టుకున్న వాళ్ళు తమ ప్రాణాలు కింద పొడగొట్టుకున్నారు. దాదాపు యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా హతసాక్షులు అయినారు. అంటే వాళ్ళు ఏం ఆలోచన చేసినారంటే, ఇక్కడ చూస్తే ఈ భూ సంబంధమైనవి, అంటే ఈ శరీరం భూ సంబంధమైనది. ఎందుకంటే మట్టిలో నుంచి తీయబడ్డది మట్టిలో పెడుతుంది. ఈ శరీరం విషయం కానీ భూములు, ఇండ్లు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, వీళ్ళంతా భూ సంబంధమైన కిందకి వస్తారు. పైనుండి వచ్చింది ఏంది అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే వచ్చినాడు. వారు ఏం చేసినారంటే పైనున్న వాటి మీద వారు మనసు పెట్టుకున్నారు. అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఏమంటే, మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది, మీరు పైనున్న వాటినే వెతుకుడు అని కొలస్సీ పత్రికలు రాస్తాడు. అంటే వీరు యేసు ప్రభు శిష్యులైన వారు, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల పరిచర్యలో తిరిగిన వీరు ఆయన మీదనే మనసు పెట్టుకున్నారు, ఆయననే దృష్టించినారు అనే విషయం మనం ఎరగాలి. వాళ్ళు ఎంత గాఢంగా, ఎంత లోతుగా యేసు ప్రభువును ప్రేమించి అనుసరించినారు అని మనం ఆలోచన చేస్తే, వారి తల్లిదండ్రులను, పిల్లలను, భూములను, ఇండ్లను, తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా యేసు ప్రభు వెంబడించినారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వారి యహమందు విడిచిపెట్టుకుంటే, క్రైస్తవుని గురించి లోకం చూస్తే చాలా సార్లు జాలి పడుతుంది. అయ్యో, వీళ్ళు మందిరానికి పోయి 3 గంటలు ఇంట్లో కూర్చుంటారు, వీళ్ళు సువార్త ప్రకటించి దెబ్బలు తింటారు, అయ్యో వీళ్ళు డబ్బులంతా వేపరిచి ఇట్లా వృధా ఖర్చు పెడుతున్నారు అనుకున్నారు. లోకానికి తెలియదు కదా యేసు ప్రభు ఏందో. యేసు ప్రభు ఏందో నీకు తెలుసు, నాకు తెలుసు. యేసు ప్రభు ఔన్నత్యం ఏందో వారికి తెలియదు. వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. నీకు నాకు యేసు ప్రభు వెలుగుగా, రక్షకుడుగా ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తన రక్తం కార్చిన కారణాన ఆయన ఔన్నత్యం ఏందో తెలుసు. ఒకరిని స్నేహితుని కొరకు ప్రాణం పెట్టోడే అరుదు అని బైబిల్ చెప్తుంది. అట్లాంటిది మనం ఏమై ఉన్నామో, జగత్ పునాదులు వేయబడక ముందే మనల్ని యేసుక్రీస్తులో ఏర్పరచుకొని మనల్ని అంతవరకు పోషించడానికి తన ఆత్మనిచ్చి, తన సంఘంనిచ్చి, తన వాక్యంనిచ్చి మనల్ని నడిపిస్తున్న ఈ ప్రేమమయుడైన యేసు ప్రభు కొరకు ఏమిస్తే సరిపోతుందని ఆనాడు శిష్యులు ఆ రకంగా చేసినారు. ఈనాడు మనం కూడా ఎంతో కొంత సమర్పణతో ప్రభువును వెంబడిస్తున్నాం. కానీ అపోస్తలుడైన పౌలు చెప్పే మాటను బట్టి చూస్తే మనం ఇంకా సమర్పణలోనికి రావాలని, అంటే చాలా మందికి సమర్పణంగా డబ్బులు ఎదుకొస్తాయి. డబ్బులు కాదు ఆయనకు అవసరం, ఆయనకు డబ్బులు లేవా? నీవెంతవరకు త్యాగపూరితంగా నీ పని కొంత వదులుకొని, నీ పని అంతా వదులుకొని యేసు ప్రభు కొరకు ఏమైనా చేస్తున్నావా అనేది సమర్పణ. ప్రియమైన సహోదరుడా, సహోదరి, వారు ఈ లోకంలో ఎందుకు వదిలేసుకోరంటే యేసు ప్రభు మాట విన్నారు. ఇహమందు చాలా రేట్లను 30వ వచనంలో ఉంది. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, భూములను రాబో లోకమందు నిత్య జీవనం పొందుదనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసు ప్రభు నిశ్చయం చెప్తున్నాడు ఏమంటే, ఈ లోకంలో వదిలేసుకున్న దానికి 100 అంతలుగా వస్తాయంట.
సంపూర్ణమైన ఫలం వస్తుంది. ఆ సంపూర్ణమైన బహుమానం కొరకు శిష్యులు పాటుపడ్డట్టు మనం కూడా ఈ అసంబంధమైన వదిలేసుకొని ఆయన వెంబడిద్దాం. దేవుని మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామం బట్టి స్తుతిస్తున్నాం. నాడు శిష్యుల వలె మేము కూడా నమ్మకంగా వెంబడించుట కృపనీయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.